స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. పట్టం పైకి లేపనా క్లస్టర్ని 5 మండలాల క్లస్టర్ని ర్యాలీకి విచ్చేసిన రైతన్నలకు అందరికీ, కోవూరు నియోజకవర్గంలోని రైతు సోదరులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుల్లారెడ్డి అన్న గారు, వెంకటేశ్వర రెడ్డి అన్న, అదేవిధంగా ఇక్కడున్న తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులకి, ముఖ్యంగా ఎంతో శ్రమతో ఈ ట్రాక్టర్ ర్యాలీని సక్సెస్ చేసిన రైతు సోదరులకి, సోదరీమణులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఈరోజు ఈ సంఘీభావ ర్యాలీ ఎందుకు చేస్తామో మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 14 నెలలైన సందర్భంలో మనం సంక్షేమము, అభివృద్ధి ఆయన ద్వారా సమపాలనలో పొందుతున్న ప్రజలుగా మొన్ననే సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టి ప్రతి రైతుని తన సోదరుడిగా భావించి, రైతు కష్టాలు ఎంచి అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ, రైతన్నలకి ఏ టైంలో మనం ఏది చేస్తే వాళ్ళు మంచిగా ఉంటుందో ఆలోచించి మీ అందరి అకౌంట్లో డబ్బులు అన్నదాత సుఖీభవకి తొలి విడుదల చేయడం జరిగింది. దానివల్ల రైతులకి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం. 3 సార్లుగా ఇది కంప్లీట్గా 20,000 లెక్కన మనం ఎలక్షన్ ముందు చెప్పాం. అన్నదాత సుఖీభవగా రైతుకి అందిస్తామని. అదేవిధంగా ఈసారి మనం కేంద్ర ప్రభుత్వంతో కలిసి వాళ్ళు ఇచ్చిన 2,000, మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 మన అకౌంట్లలో జమ చేసుకోవడం జరిగింది. అందుకు ఈరోజు మనం అందరం ఎంతో సంతోషంగా ఈ సంఘీభావ ర్యాలీ జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను చాలా అదృష్టవంతురాలని చెప్పుకోవాలి. ఎందుకంటే డెల్టా ఏరియా అయిన కోవూరు నియోజకవర్గానికి ఇంతమంది రైతు సోదరులకి నేను ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పుడు ఇదివరకులాగా కాకుండా ఈసారి ఎప్పటి నుంచో మనకి అన్ని జలాశయాలు కలకల్లాడుతున్నాయి. రైతన్నలు సంతోషంగా నీళ్లు మనం అనుకుంటూ ఉంటాం, అమ్మ అందరూ అడిగారు చివరి ఆయకట్టు వరకు నీళ్లు కావాలని. నాకు తెలిసి ఇప్పుడు ప్రతి రైతుకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు పారుతున్నాయని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడైనా
కాలువలు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అప్పటికప్పుడు కాలువలు తవ్వించుకునే స్వేచ్ఛ మనకుంది కోవూరు నియోజకవర్గంలో అని చెప్పి ప్రతి రైతన్నకి ఈరోజు తెలుసు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి నీళ్లు సరిగా అందలేదో వెంటనే నా దగ్గరకు వచ్చి అమ్మ మాకు ఈ కాలువ తవ్వించాలి మీరు అని చెప్పి అడుగుతున్నారు. దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం తరఫున కానీ లేదు అది వీలు పడకున్న పక్షంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కానీ ఇమీడియట్గా రైతులకి అండగా నిలబడుతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తైతే మనం మనకి గత 6 నెలల క్రితం మనం 3 నెలల క్రితం పంట చేతికి వచ్చినప్పుడు 24 గంటల్లో పంట మొత్తం కొలిసి అమాలీలతో సహా మన రైతన్నల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా మనం యాక్చువల్గా ఈ పంటకి కొంచెం గవర్నమెంట్ ఎప్పుడు మనకి ఇది ఉండదు, కానీ ఈసారి మంత్రి గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని కలెక్టర్స్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం రైతుల కోసం. తప్పకుండా ఈసారి కూడా నెల్లూరు జిల్లాకి మాకు కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి, లేదంటే రైతులు చాలా నష్టపోతారని చెప్పి మనం ఆల్రెడీ అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. చాలామంది రైతు సోదరులతో కలిసి కలెక్టర్ గారితో కూడా చర్చించడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా మనకి మంచి జరగద్ది అని చెప్పి ఆశిస్తాం. అదేవిధంగా ఇప్పుడు సబ్సిడీ కింద రైతన్నలకి ఎన్నో విధాలుగా మనం మెషినరీ కానీ డ్రోన్లు కానీ ఇవన్నీ కూడా మనము అందించుకుంటున్నాం. అదేవిధంగా రైతు సోదరులకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి చిన్న సన్నకారు రైతులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ అధికారులు కూడా సహకరిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి చాలాసార్లు మనం ప్రతి మండలంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి చిన్న చిన్న పంటలు వేసుకునే రైతులకి వాళ్ళకి మీరు అండగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. సో అవి కూడా మీకు అన్నీ అందుతున్నాయని అనుకుంటున్నాను.